ఎవడాయుడు ఆయుష్ తీసిన 5 ఫుల్ బాటిల్స్ అట. పందెం కట్టిన స్నేహితులు 10,000 కోసం తాగి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి. ఏమన్నా ఉందా? ఈ పందెం ఏంది నాకు అర్థం కాదు. 10,000 కోసం ఆశపడ్డాడో పౌరుషానికి పోయాడో కానీ పందెం కోసం ఏకబిగిన మద్యం తాగి ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా పూజారహళ్లి గ్రామానికి చెందిన కార్తీక్ 21 సంవత్సరాలు. అతని స్నేహితుల మధ్య మద్యం సేవించే విషయం పైన సవాల్ జరిగింది. నీళ్లు కలుపుకోకుండా 5 ఫుల్ బాటిళ్ల మద్యం తాగితే 10,000 ఇస్తామని వెంకటరెడ్డి అనే వ్యక్తి ఛాలెంజ్ చేసిండు. కార్తీక్ ఈ సవాల్ స్వీకరించిండు. ఏకంగా 5 బాటిళ్ల మద్యం తాగేసిండు. కాసేపటికే అస్వస్థతకు గురవడంతో కోలార్ జిల్లా ములబాగిలు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స ఫలించక కార్తీక్ చనిపోయిండు. వారం క్రితం జరిగిన ఈ ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. కార్తీక్ ఏడాది కిందట పెండ్లైంది. వారం కిందట కొడుకు పుట్టిండు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నంగిలి పోలీసులు వెంకటరెడ్డి, సుబ్రమణి సహా 6 మీద కేసు పెట్టారు. వీరిలో 2 అరెస్ట్ చేశారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. ఉంటారా నాయన 5 తాగితే? ఎంత ఘోరం! పురియమ్మ ఎవడాయుడు ఆయుష్ తీసిన 5 ఫుల్ బాటిల్స్ అట. పందెం కట్టిన స్నేహితులు 10,000 కోసం తాగి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి. ఏమన్నా ఉందా? ఈ పందెం ఏంది నాకు అర్థం కాదు. 10,000 కోసం ఆశపడ్డాడో పౌరుషానికి పోయాడో కానీ పందెం కోసం ఏకబిగిన మద్యం తాగి ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా పూజారహళ్లి గ్రామానికి చెందిన కార్తీక్ 21 సంవత్సరాలు. అతని స్నేహితుల మధ్య మద్యం సేవించే విషయం పైన సవాల్ జరిగింది. నీళ్లు కలుపుకోకుండా 5 ఫుల్ బాటిళ్ల మద్యం తాగితే 10,000 ఇస్తామని వెంకటరెడ్డి అనే వ్యక్తి ఛాలెంజ్ చేసిండు. కార్తీక్ ఈ సవాల్ స్వీకరించిండు. ఏకంగా 5 బాటిళ్ల మద్యం తాగేసిండు. కాసేపటికే అస్వస్థతకు గురవడంతో కోలార్ జిల్లా ములబాగిలు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స ఫలించక కార్తీక్ చనిపోయిండు. వారం క్రితం జరిగిన ఈ ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. కార్తీక్ ఏడాది కిందట పెండ్లైంది. వారం కిందట కొడుకు పుట్టిండు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నంగిలి పోలీసులు వెంకటరెడ్డి, సుబ్రమణి సహా 6 మీద కేసు పెట్టారు. వీరిలో 2 అరెస్ట్ చేశారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. ఉంటారా నాయన 5 తాగితే? ఎంత ఘోరం!